వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన యొక్క ఛానల్లో ఈసెట్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేది ఈసెట్లో మనకి 2 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని ప్రీవియస్గా అడిగినటువంటి బిట్స్ అనేది సాల్వ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఈ బిట్ 2012లో ట్రిపుల్ అండ్ సివిల్ వాళ్ళకి అడిగినటువంటి క్వశ్చన్ అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సెట్కి సంబంధించినటువంటి అండ్ పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ అనేది మన ఛానల్లో ఫ్రీగా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఫస్ట్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కెపాసిటెన్స్ in terms of M, L, T and I. డైమెన్షనల్ ఫార్ములా అంటే మనం MLTలో రాస్తాం, అది తెలిసిందే. అసలు డైమెన్షనల్ ఫార్ములా రాయాలి అంటే అసలు ఈ కెపాసిటెన్స్ అంటే ఏంటి? ఓకే, కెపాసిటెన్స్ అంటే మనకి Q బై V అంటే చార్జ్ రేషియో బిట్వీన్ చార్జ్ అండ్ వోల్టేజ్ అనమాట. ఇది యాక్చువల్ ఫార్ములా. ఛార్జ్ అండ్ వోల్టేజ్కి ఉన్నటువంటి రేషియోని కెపాసిటెన్స్ అంటారు. అసలు ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ అంటే అది అలా ఉంచండి, క్యూ. నెక్స్ట్ వోల్టేజ్ అంటే ఎనర్జీ బై ఛార్జ్ అనమాట. ఓకే, ఛార్జ్ క్యూ బై ఈక్యూ. సో ఇది ఒక టర్మ్ అనమాట. సో క్యూ బై ఈక్యూ అంటే వోల్టేజ్, ఛార్జ్ మీన్స్ క్యూ, అండ్ వోల్టేజ్ వచ్చేసరికి మీకు ఎనర్జీ బై ఛార్జ్. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేస్తే క్యూ ఇంటూ క్యూ బై ఈ అవుతుంది కదా. ఓకే, సో క్యూ స్క్వేర్ బై ఈ అనమాట. క్యూ స్క్వేర్ బై ఈ అవుతుంది. అసలు క్యూ అంటే ఛార్జ్ అంటే ఏంటి అంటే, ఛార్జ్ అంటే కరెంట్ ఇంటూ టైం అనమాట. కరెంట్ ఇంటూ టైం. నెక్స్ట్ ఈ అంటే ఏమని చెప్పాము? ఈ అంటే ఎనర్జీ అనమాట. ఈ అంటే ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఎనర్జీ యూనిట్స్ ఏంటండి? జౌల్స్ అండి. ఓకే, ఎనర్జీ యూనిట్ జౌల్ అంటే న్యూటన్ మీటర్. 1 జౌల్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్. 1 న్యూటన్ మీటర్ అంటే న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ ఎం. ఓకే, సో ఇలా రాయొచ్చు. సో ఇక్కడ ఎనర్జీ ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ టూ. ఓకే, సో దీంట్లో క్యూ స్క్వేర్ బై ఈ. క్యూ అంటే ఐ అన్నాం. సో క్యూ అంటే ఐ స్క్వేర్ టీ స్క్వేర్ బై మీకు ఉండేది ఏంటిది? కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ టూ. సో కేజీ అంటే మాస్, ఎమ్ లెంత్, ఎల్ స్క్వేర్. నెక్స్ట్ టీ మీన్స్ ఇక్కడ టీ పవర్ -2. సో దీని నుంచి ఏం రాయొచ్చు? ఎంఎల్ స్క్వేర్ టీ పవర్ -2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేది ఎం పైకి తీసుకెళ్తే ఎం పవర్ -1, ఎల్ స్క్వేర్ ఉంది కదా, పైకి వెళ్తే ఎల్ పవర్ -2, టీ పవర్ -2. టీ పవర్ -2 పైకి వెళ్తే ఇక్కడ ఏమవుతుంది? టీ పవర్ 4 ఇంటూ ఐ స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఎం పవర్ -1, ఎల్ పవర్ -2, టీ పవర్ 4 ఐ స్క్వేర్. సో ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్ 2012లో అడిగినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఏంటంటే కెపాసిటెన్స్ అంటే రేషియో బిట్వీన్ ఛార్జ్ అండ్ వోల్టేజ్ అండి. ఛార్జ్ అంటే కరెంట్ ఇంటూ టైం. వోల్టేజ్ అంటే
ఎనర్జీ బై ఛార్జ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది కే స్క్వేర్ బై ఈ అనమాట. క్యూ అంటే ఐటీ కాబట్టి ఐటీ స్క్వేర్, ఐటీ హోల్ స్క్వేర్ అయింది. ఎనర్జీ అంటే జౌల్, జౌల్కి డైమెన్షనల్ ఫార్ములా రాసే దీన్ని సింప్లిఫై చేశా. సో ద ఆన్సర్ ఈజ్ m⁻⁻1 L⁻⁻2 T⁻4 అండ్ ఇంటూ ఐ స్క్వేర్ అండి. సో ఇది నెక్స్ట్ ఇంకొక బిట్, ఇది 2024లో అడిగినటువంటి 1 మార్క్ క్వశ్చన్. న్యూటన్ kg⁻⁻1 ఈజ్ ద యూనిట్ ఆఫ్, న్యూటన్ kg⁻⁻1 ఈజ్ ద యూనిట్ ఆఫ్ వెలాసిటీనా, యాక్సలరేషనా, ఫోర్సా, మొమెంటమా? సో న్యూటన్ అంటే ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ kg⁻⁻1 అంటే ఏంటి 1/kg. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క కేజీ కేజీ గెట్స్ క్యాన్సిల్, రిమైనింగ్ ఉండేది ఏంటి అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇక్కడ ఉన్నటువంటి వాటిలో దేనికి యూనిట్, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఫోర్స్ అంటే న్యూటన్, మొమెంటం వచ్చేసి ఇక్కడ చూడండి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ is the unit of acceleration. So it is the unit acceleration. The answer is acceleration. సో సింపుల్గా న్యూటన్ అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాసుకోవటం. ఇక్కడ kg⁻⁻1 ఉంది కాబట్టి కేజీ కేజీ గెట్స్ క్యాన్సల్, మీటర్ బై సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద యాక్సలరేషన్ యూనిట్. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆస్క్డ్ ఇన్ 2024 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ సిస్టమ్ హ్యాస్ basic dimensions, a system has basic dimensions, has density d, velocity v, and area a. Then the dimensional representation of the force, force అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్, మాస్ యూనిట్ ఏంటి కేజీ, యాక్సలరేషన్ యూనిట్ ఏంటి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. సో ఇప్పుడు వీటిలో ఏదైతే ఉందో ఈ 4 ఆప్షన్స్లో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఏది వస్తుందో చూడండి. సో ఇక్కడ ఉన్నది ఏంటి, ఏ వి స్క్వేర్ డి, ఫస్ట్ ఇది. ఏరియా యూనిట్స్ ఏంటి మీటర్ స్క్వేర్, వి స్క్వేర్, వి అంటే ఏమి ఇచ్చారు వెలాసిటీ అన్నారు. సో వెలాసిటీ అన్నారు కాబట్టి మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్ ఇంటూ డి అంటే డెన్సిటీ అన్నారు, డెన్సిటీ యూనిట్స్ ఏంటి కేజీ పర్ మీటర్ క్యూబ్ అనమాట. సో ఇక్కడది ఏమవుతుంది మీటర్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. ఓకే, సో దీని నుంచి ఏం రాయొచ్చు అంటే మీటర్ పవర్ 4 బై సెకండ్ స్క్వేర్ ఇంటూ కేజీ బై మీటర్ క్యూబ్. ఈ మీటర్ క్యూబ్ మీటర్ పవర్ 4లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ మిగిలేది ఏంటి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో దిస్ కెన్ బి ఈక్వల్ టు దిస్ ఫోర్స్ యూనిట్. సో ద ఆన్సర్ ఈస్ ఏవి స్క్వేర్ డి అనమాట, ఏవి స్క్వేర్ డి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఈ సెట్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.